అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఎప్పుడు గాజులే కాకుండా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పాలని వచ్చాను. అది నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏంటంటే మా ఇంటికి ఇది రియల్ స్టోరీ. మా ఇంటికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పూలు అమ్ముకునే అమ్మాయి వచ్చేది. వారం వారం పూలు దేవుడికి ఇచ్చి వెళ్తుండేది. ఇంకా నాకు చాలా హెల్పింగ్గా ఉండింది అమ్మాయి. అమ్మాయి ఏమంటే అన్ఎడ్యుకేటెడ్. వాళ్ళ వాళ్ళ బ్రదర్ వచ్చి అన్నయ్య టీచర్ అన్నమాట. మదర్ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు అమ్మాయికి మ్యారేజ్ చేశారు. చేస్తే మ్యారేజ్కి ముందు ఒప్పందం ఏమంటే కట్నము మ్యారేజ్కి ముందు సగం ఇవ్వాలి, సగం కట్నం మిగతాది మ్యారేజ్ అయిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి ఈ ఒప్పందం చేసుకున్నారు. తర్వాత మ్యారేజ్కి ముందు కట్నం ఇచ్చేశారు కొంచెం. అది తర్వాత ఇవ్వాల్సిందనే సమయం వచ్చేసరికి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోయారు. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఇవ్వాలి కదా ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన ఇది. వాళ్ళ అన్నయ్య ఇవ్వలేదు. దానివల్ల అత్తమామల నుంచి ఈ అమ్మాయికి హెరాస్మెంట్ ప్రారంభమైంది. ఒకరోజు వాళ్ళ హస్బెండ్ బయట నైట్ అర్ధరాత్రి 12 గంటలప్పుడు వాళ్ళ హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తమామలు ఆ అమ్మాయి మీద కిరోసిన్ పోసారనమాట. పోస్తే ఆ అమ్మాయి ధైర్యంగా ఆ అర్ధరాత్రి సమయంలో, అది పల్లెటూరు, ఆ అర్ధరాత్రి సమయంలో వాళ్ళ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి భర్తని, అత్తమామల్ని అందరినీ జైల్లో పెట్టించి వాళ్ళకి బుద్ధి చెప్పించి మళ్ళీ అతనితోనే ఆ అమ్మాయి ఒక 2-3 సంవత్సరాలు ఉండి ఒక పాప పుట్టిన తర్వాత ఇతను వద్దు, ఇతను మారడు అనుకొని ఎణంగా స్వతంత్రంగా బతుకుదామని నిర్ణయించుకొని ఆ పాపను తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. ఆ అమ్మాయి స్వతంత్రంగా కష్టపడి తన పాపను పెంచుకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. దీనిని బట్టి చూస్తే చదువు లేకపోయినా ఆ అమ్మాయి ధైర్యం అప్పుడు ఆ టైంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రతి ఆడవాళ్ళలో కూడా రావాలి. అంత ధైర్యం రావాలి. అలాగని మగవాళ్ళని ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. ధైర్యం రావాలి. ఇద్దరు గౌరవంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సఖ్యతగా జీవనం సాగిస్తే అది బాగుంటుంది. అది కుదిరినప్పుడు ఈ విధంగా అమ్మాయి కుదరలేదు ఆ అమ్మాయి లైఫ్లో. కాబట్టి వెళ్ళి ధైర్యంగా స్వతంత్రంగా బతుకుతోంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ కదా. ఆ అమ్మాయి ధైర్య సాహసాలకు మెచ్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్. ఫ్రెండ్ పేరు చెప్పట్లేదు. అమ్మాయిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందువల్ల పేరు చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.